guys, in this video you can take a look about the new course, that is data structures. So basically, JNTU or OU or remaining universities government universities as well as the deemed universities. ఆ యూనివర్సిటీస్ కింద ఉన్న అటానమస్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో సో ఆ కాలేజెస్ అన్నిటికీ కూడా ఈ డేటా స్ట్రక్చర్స్ అనేది ఇప్పుడు సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ లో బై డిఫాల్ట్ గా ఉన్న సబ్జెక్ట్ అన్నమాట. సో అయితే బిఫోర్ గోయింగ్ టు ద ఎంటైర్ కోడింగ్, లైక్ చాలా మంది ఏంటి అంటే డేటా స్ట్రక్చర్స్ లోపల లింక్ లిస్ట్, స్టాక్స్, క్యూస్ అని చెప్పి చాలా ఉంటాయి. సో దానికన్నా వెళ్లే ముందు ఫస్ట్ యూనిట్ టు నో వాట్ డూ యు మీన్ బై ఏ డేటా స్ట్రక్చర్. బేసిక్ గా డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి గైస్? చాలా సింపుల్. డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే దానికి ఒక ప్రీ డిఫైన్డ్ డెఫినేషన్ ఉంది. ఆ డెఫినేషన్ ఏంటి అంటే ఏ డేటా స్ట్రక్చర్ ఈజ్ ఏ లాజికల్ వే ఆఫ్ టు మేక్ డేటా టు ఆర్గనైజ్ ఇన్ పర్టికులర్ ఫార్మెట్. అంటే నా దగ్గర ఒక డేటా ఉంది, ఆ డేటాని ఒక స్పెసిఫిక్ ఫార్మెట్ లో కనుక నేను చేసే ప్రాసెస్ నే ఏమంటారంటే డేటా స్ట్రక్చర్ అంటారు అనమాట. అయితే నా దగ్గర ఉన్న డేటాని నేను ఎలా స్పెసిఫిక్ ఫార్మెట్ లో నేను చేస్తాను అంటే దాన్ని లాజికల్ గా చేస్తాను అనమాట. లాజికల్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఇన్ వ్యూ ఆఫ్ మెమరీ లోపల ఒక డేటాని నేను ఏ ఫార్మెట్ లో అయితే పెట్టగలుగుతానో, ఏ ఫార్మెట్ లో అయితే నేను మార్చగలుగుతానో దాన్ని ఏమని పిలుస్తారు అంటే డేటా స్ట్రక్చర్ అని పిలుస్తారు. మీకు ఇంకా సింపుల్ గా అర్థం అవ్వాలి అంటే ఏ డేటా స్ట్రక్చర్ ఈజ్ ఏ లాజికల్ వే ఆఫ్ టు ఆర్గనైజింగ్ ద డేటా ఇన్ మెమరీలో ఒక డేటాని లాజికల్ గా ఆర్గనైజ్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ డేటా స్ట్రక్చర్ అంటారు అనమాట. ఈ డేటా స్ట్రక్చర్ లో ఇంకొక కీ పాయింట్ మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఏంటి అంటే ఒక డేటా స్ట్రక్చర్ అనేది డేటాని డిఫరెంట్ ఫార్మాట్స్ లో మనకి ఆర్గనైజ్ చేస్తుంది అనమాట. అది ఎలా చేస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి గైస్, సో డేటా స్ట్రక్చర్ అనేది మనకి 2 పార్ట్స్ గా క్లాసిఫై అవుతుంది. ద ఫస్ట్ వన్ వచ్చేపాటికి డేటా అండ్ ద సెకండ్ వన్ వచ్చేపాటికి ఏంటి అంటే స్ట్రక్చర్ అనమాట. సో దాంట్లో అసలు డేటా అంటే ఏంటి? ఇన్ ఎంటైర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫీల్డ్ డేటా అంటే సేమ్ డెఫినేషన్ వస్తుంది అన్న. ఒక డేటా లోపల మనకి ఏముంటుంది అంటే ఒకటి టెక్స్ట్ ఉంటుంది, ఇంకోటి వచ్చేపాటికి నెంబర్ ఉంటుంది, ఇంకోటి వచ్చేపాటికి సింబల్ ఉంటుంది అనమాట. అంటే ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఏదైతే ఉన్నాయో ఈ మొత్తాన్ని కలిపి వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ డేటా అని చెప్పి పిలుస్తారు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ టైప్ అంటే ఏంటి అంటే స్మాల్ a to z నుంచి క్యాపిటల్ A to Z ఉన్న ప్రతి డేటాని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ టెక్స్ట్ టైప్ అంటారు అనమాట. అదే విధంగా మనకి 0 to 9 లో ఏదైతే వాల్యూస్ ఏవైతే డిజిట్స్ ఉంటాయో వాటిని కలిపితే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ నెంబర్ టైప్ అంటారు అనమాట. అలా కాకుండా ఈ రెండు కాకుండా బియాండ్ ఎక్కే సింబల్స్ ఏవైతే ఉంటాయో ఆ సింబల్స్ అన్నిటిని కూడా కలిపితే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ సింబల్ ఆర్ స్పెషల్ సింబల్ అని చెప్పి పిలుస్తారు అనమాట. అంటే ఒక డేటా అనేది మనం డిఫైన్ చేయాలి అంటే ఈ మూడిటి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనమాట. అంటే సార్ ఇప్పుడు 3 ఉంటేనే డేటా అంటారు, టెక్స్ట్ ని డేటా అంటారు అంటే అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ చందు అని ఉందన్నమాట. సో ఇట్ ఈస్ ఏ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఉంది, సో చందు @ అని ఉంది. అంటే ఇక్కడ ఏముంది మనకి చందు అనేది టెక్స్ట్ టైప్, సో @ అనేది సింబల్. అంటే ఇలా రెండు కలిసి ఉన్నా సరే దాన్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇంకొకటి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చందు @ 317 అని ఉంది. సో ఇక్కడ ఇది ఏ టైప్ అన్నా? వెరీ గుడ్, టెక్స్ట్ టైప్ ఇది. సో ఇది సింబల్, నెక్స్ట్ వన్ నెంబర్. అంటే ఒక డేటా అనే దాన్ని మనం ఎలా డిఫైన్ చేస్తాము అంటే ఏదైనా ఒకే హోమోజీనియస్ అంటే నథింగ్ బట్ మొత్తం టెక్స్ట్ అవ్వచ్చు, లేదు అంటే 2 కేటగిరీస్ ని కలిపి ఉండొచ్చు, లేదా ఈ మూడింటి కలిపి కూడా ఉండొచ్చు అనమాట. సో దీన్ని ఏమని పిలుస్తారంటే డేటా. సో ఇప్పుడు మన దగ్గర ఒక డేటా ఉంది. అసలు స్ట్రక్చర్ అంటే ఏంటి? స్ట్రక్చర్ అంటే ఏంటంటే నథింగ్ బట్ సింపుల్ గా చెప్పాలి అంటే ఇట్ ఈజ్ ఏ ఫార్మెట్. నా దగ్గర ఉన్న ఒక డేటా ఉంది, ఆ డేటా నేను ఏ ఫార్మెట్ లో పెట్టాలి అనేది డేటా స్ట్రక్చర్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. సో ఈ ఎంటైర్ సబ్జెక్ట్ మొత్తంలో మనం ఏం నేర్చుకుంటాము అంటే నా దగ్గర ఒక డేటా ఉంది, ఆ డేటా మొత్తాన్ని నేను లాజికల్ గా అంటే ఇన్ ద మీన్ ఆఫ్ మెమరీలో నేను ఏ విధంగా ఆర్గనైజ్ చేస్తాను అనేది మనకి ఈ ఎంటైర్ డేటా స్ట్రక్చర్ సబ్జెక్ట్ లో ఉంటుంది అనమాట. అయితే సో స్ట్రక్చర్ అని చెప్పాను కదా, సో స్ట్రక్చర్ అంటే ఇన్ మీన్ వైల్ దాన్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ ఫార్మెట్ అనమాట. సో డేటా స్ట్రక్చర్ లో వీ హావ్ డిఫరెంట్ ఫార్మాట్స్ టు ఆర్గనైజ్ ద డేటా లాజికల్లీ అనమాట. లైక్ దాంట్లో కొన్ని చూడండి. ద ఫస్ట్ వన్ వచ్చేపాటికి ఏంటి అంటే యారేలో మనకి ఆబ్వియస్లీ ఎవరికైతే సి లాంగ్వేజ్ ఐడియా ఉంటుందో సో వాళ్ళకి చాలా క్లియర్ గా తెలుస్తుంది. సో డేటా అనేది మొత్తం కూడా మనకి ఇలా కంటిన్యూస్ మెమరీ లొకేషన్ లో ఆర్గనైజ్ అవుతుంది కదా. సో యారేలో మనకి ఇలా బ్లాక్స్ వైజ్ గా ఉంటుంది అనమాట. అలా నెక్స్ట్ వన్ వచ్చేపాటికి లింక్ లిస్ట్. ఈ లింక్ లిస్ట్ లో దీన్ని ఏమని పిలుస్తారంటే సో దీన్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ నోడ్ అని చెప్పి పిలుస్తారు అనమాట. సో నెక్స్ట్ వీడియోలో ఒక నోడ్ అంటే ఏంటి, దానికి కోడ్ ఎలా చేస్తారో సో ప్రతి దాని గురించి నేను మీకు క్లియర్ గా చెప్తాను టువర్డ్స్ లింక్ లిస్ట్. నెక్స్ట్ డబుల్ లింక్ లిస్ట్ కూడా అంతేనా, దీనికి కొంచెం ఎక్స్టెన్షన్ ఉంటుంది.
అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి స్టాక్ లో కూడా మనకి డేటా అనేది ఇలా ఆర్గనైజ్ చేస్తారు. నెక్స్ట్ క్యూస్ ని మనం ఇలా ఉంటుంది అనమాట, అంటే లైక్ యారేకి క్యూకి డిఫరెన్స్ ఉంటుంది. యారేని మనం ఎలా పుష్ చేస్తామంటే డేటాని ఇండెక్సెస్ లో పుష్ చేస్తాము, బట్ వెన్ కమ్ టు క్యూస్ లో ఎలా పుష్ చేస్తామంటే ఒక ఎండ్ నుంచి పుష్ చేస్తాం అనమాట. ఐ విల్ టెల్ యు ద డిఫరెన్స్ వెన్ ద కాన్సెప్ట్ విల్ బి క్యూస్. సో నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ట్రీస్, లైక్ ఇలా హైరార్కీ ఫార్మాట్ లో ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ గ్రాఫ్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఇదంతా కూడా ఏంటి అంటే మనకి జస్ట్ వాట్ ఈస్ డేటా స్ట్రక్చర్. సో నెక్స్ట్ వీడియోలో సో we can proceed with the classifications of a data structures, in what way it will be classified, so on what basis it will be classified, we can take a look. So thank you so much guys for your support, and we completed 1K subscribers. I hope please do support. Thank you.